ఆర్ ప్రసాద్ అలియాస్ విజయ్ కుమార్. నెక్స్ట్ సీరియల్ పి ప్రేమ్ కుమార్, ఆదిశేషయ్య, ఆర్ శాంతి, సిహెచ్ మేరీ, ఏ ముత్యాలమ్మ, ఎన్ శ్రీలత, యు లక్ష్మమ్మ, లక్ష్మయ్య, టి రజని, యేసుపాదం, ఐ రాజు, టి అరుణ, థ్యాంక్ యూ. Let us have the commissioning prayer. ప్రతిష్ట ప్రార్థనను ప్రార్థించుకుందాము. ఇటు తిరగాలి, ఆ చివరి కంటే కొంచెం జరగండి, కొంచెం జరగండి, కొంచెం జరగండి, ఈ పక్క తిరగండి. రైట్. Let us pray. Let us commission them in the name of the Father, Son and the Holy Spirit. I would appreciate all the congregation to stand, please. దయచేసి అందరూ నిలబడతారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వీరికి ప్రతిష్ఠిత ప్రార్థన చేద్దాము. మీ చేతులను వీరి మీద చాపండి. మీ చేతులు వీరి వైపు చాపండి, so that they will go out and do the work of the Lord. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క పనిని గొప్పగా చేయనట్లుగా మనము the name of the Lord be glorified. దేవుని నామము మహింపరచబడినట్లుగా. I would ask Reverend Charles Chakravarti garu to say a prayer upon them. చార్ల్స్ చక్రవర్తి గారిని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. Dear Father, మా పరమ తండ్రి, we thank you for each one of them. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Thank you for GEMS Transformation Center.
జెమ్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్ని బట్టి మీకు వందనాలు. Thank you for each one of the faculty who are part of training them. వీళ్ళని తర్ఫీదు చేయటానికి తండ్రి ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్క అధ్యాపకులను బట్టి వందనాలు. And the many people who pray for GEMS. ఈ జెమ్స్ గురించి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, you brought these people here, choosing them very specially. వారిని ప్రత్యేకపరిచి ప్రత్యేకంగా మీరు వారిని ఇక్కడికి పిలుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు. And we thank you for choosing them. వారిని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. Even the sister was gone back home who is supposed to be graduating today. తండ్రి ఈ రోజు పట్టభద్రులు అవ్వాల్సినటువంటి సహోదరి ఇంటికి వెళ్ళినప్పటికీను Lord, we commend them as a congregation into your hand. మీ యొక్క చేతులకే ఆ బిడ్డను కూడా అప్పగిస్తూ వీరిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. We thank you for your faithfulness in their lives. తండ్రి వారి జీవితంలో మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు. And we pray as they begin their journey to serve you, తండ్రి ఇప్పుడు వారు మిమ్మల్ని సేవించటం ప్రారంభించి ఉన్నారు. that they will always cling to you, Lord. తండ్రి వారు నిత్యము నిన్ను పట్టుకుని ఉండేట్లుగా సహాయము చేయండి. Thank you for the word that says if they live godly that they will suffer persecution. దేవుని కొరకు నిలబడేవారు అనేక శ్రమలు అనుభవిస్తారని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. We commend them to you that you will be close to them and you will make them, Lord, serve you faithfully. తండ్రి మిమ్మల్ని నమ్మకంతో మీ యొక్క పరిచర్య చేయనట్లుగా మీరు వారితో ఉండి వారిని బలపరచవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Their own lives will be such a blessing that their extended families who do not know you will also be exposed to your love and they'll come to you. తండ్రి మీ గురించి తెలియనటువంటి వారి కుటుంబీకులు అనేకులు కూడా వీరిని చూసి మిమ్మల్ని ఎరుగునట్లుగా వారిని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. That they will remember your words always. తండ్రి ప్రతి క్షణము వారిని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోగలగటానికి గుర్తుంచుకోగలగటానికి సహాయం చేయండి. When they face challenges that they will return to you, Lord, always. తండ్రి వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ నీ ఎదుటికి వచ్చి నీ సన్నిధిలో ప్రాకులు పడేట్టుగా సహాయం చేయండి. They'll be curious and they will continue to seek your word regularly. తండ్రి నీ యొక్క వాక్యమును శ్రద్ధతో చదవటానికి ఆ వాక్యము కొరకు తండ్రి ప్రాకులాడటానికి సహాయము చేయండి. And we pray that you will raise many who love them and pray for them. తండ్రి వారి గురించి ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. So we commit each one of them into your mighty hand. తండ్రి మీ చేతులకే మీ బలమైన చేతులకే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ఉన్నాం. Bless your word to them. నీ యొక్క వాక్యము చేత వారిని దీవించండి. May they remember your words and hide them in your heart. తండ్రి వారి యొక్క హృదయాల్లో ఆ వాక్యాన్ని దాచుకోగలగటానికి కృప చూపించండి. And that they would not go away. తండ్రి ఆ విధంగా వారు మీకు దూరం అవ్వకుండా ఉండేట్లుగా సహాయం చేయండి. And if they fail you, తండ్రి ఒకవేళ వారు ఓడిపోయినట్లయితే Lord, we cry out to you, have mercy, Lord. తండ్రి వారి గురించి మేము మొరపెడుతూ ఉన్నాము. తండ్రి వారి పైన కృప చూపించండి. Like Demas, they will return to your service. తద్వారా తండ్రి మరలా వాళ్ళు తిరిగి నీ సన్నిధికి వచ్చి నీ పరిచర్యలో ఉండినట్టుగా కృప చూపించండి. Encourage them. తండ్రి వారిని బలపరచండి. Give them, Lord, guidance as you promised. తండ్రి మీరు మాకు ఏ విధంగా అయితే వాగ్దానం చేశారో ఆ రీతిగా వారికి తోడుగా ఉండి నడిపించండి. Bless their families. తండ్రి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. And we also pray that you will bless GEMS and all the staff and the president, Lord. తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ జెమ్స్ని బట్టి ప్రెసిడెంట్ గారిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులందరిని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. Thank you for always hearing our prayers. You are a prayer answering God. తండ్రి మీరు మా ప్రార్థనలన్నిటిని వింటూ సమాధానం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. To this we commit each one of us this evening into your mighty hand. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ బలిష్టమైనటువంటి చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. Thank you, in Jesus' precious name we pray. మీకే వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసి నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let us pray the Lord's prayer together. మనమందరం కలిసి పరలోక ప్రార్థన చేద్దాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరితో, మనలను నమ్మి అప్పజెప్పిన సమస్త పరిచర్యతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Now I would request graduates to turn the other side. గ్రాడ్యుయేట్స్ అందరూ అటు తిరగండి. ఇప్పుడు Yeah, we'll come little front. దగ్గరగా నిలబడండి, కొంచెం దగ్గరగా ఫోటో రావటానికి దగ్గర. After the photograph, we will have the recessional hymn, and please congratulate every graduate as they line up at the end, and then we go for the dinner. Yeah, Telugulo cheppara? Ramesh, Telugulo cheppara? ఓకే సార్. ప్లీజ్. Yeah, after the photograph, we will have a recessional hymn. మనకు ఫోటోగ్రాఫ్ అయిపోయిన తర్వాత, ఫోటోలు అయిపోయిన తర్వాత Recessional hymn, ఒక పాట ఉన్నది. and we go at the end మనము పాట పాడుకుంటూ ఆ చివరి వరకు వెళ్తాము. and congratulate the graduates, please. అలాగే మీరు వారు వెళ్తూ ఉండగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు Now, తెలియజేయండి. group photo. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో. Let us have the recessional hymn now. మనం ఒక పాట పాడుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవ సంస్తుతి చేయవే మనసా, ఆకారము చేవ సంస్తుతి చేయవే మనసా, దేవమాయే దేవ సంస్తుతి చేయుమనా, జీవమా యెహోవా దేవుని పావనాన బబులు తింపుము, నాయంతరంగములో వసించు సమస్తము, కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పరమదేవ నిబంధనాకల్ భక్తితో కొనుగోలు నిల్ల, పరమదేవ నిబంధనాకల్